నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారముల ఎదుట తోడుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి అహరోనును నాకు యాజకుడగినట్లును అతనికి ప్రతిష్ఠిత వస్తువులు ధరింపచేసి అతనికి అభిషేకం చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 2వ వాక్యం చదువుతాం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచులని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన ఈ వాక్య లేఖన భాగాలను ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. అందరి దగ్గరగా చెప్తాం, దీవించునుగాక, దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న సహోదరుడు జోసెఫ్ గారు ప్రార్థన చేస్తాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు. నశించిపోతున్న ఆత్మల భారాన్ని కలిగే దేవా మీకు స్తోత్రాలు. అనేకులను ప్రభాతం మీ రాజ్య విస్తరణకై దేవా మీ వెలుగున్నటువంటి మీ సేవకులు బట్టి మీ స్తోత్రాలు. మా శబారబ దేవా మీకు స్తుతి 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 నాయన ప్రభావం మీ సన్నిధిలో ప్రభాతం నాయన. అయ్యా మీ బిడ్డలను ప్రభా మీ సేవకులను ప్రభాతం మీ దాసుల ద్వారా అభిషేకించండి. ఇదిగోనైనా మీకు స్తోత్రాలు. మీ దయాభిషేకంతో అభిషేకించండి, మీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి, మీ కృపతో బలపరచబడిన దేవా మీకు స్తోత్రాలు. సమర్పణ కలిగి మీ పరిశుద్ధాత్మతో అభిషేకించబడి బలమైన ప్రార్థనాత్మ చేతులు మీ ఆలోచన చేతులు మీ సన్నిధిలో బహుబలముగా మారబడినట్లుగా మీ హస్తం వారికి తోడుగా వచ్చిన దేవా మీకు స్తోత్రాలు. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ ఆలోచనకి సేవ పంచలో బలముగా మారుకోవడం వచ్చిన దేవా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీద ఆశీర్వాదం అయ్యా దయచేసి అభిషేకిస్తున్నా ప్రభాతం అయ్యా ప్రభాతం వారి తలను మీ చేతిలో ఉంచండి. అభిషేకించండి. మీ ఆత్మతో నింపండి, మీ కృపతో నింపండి, మీ ఆశీర్వాదంతో నింపండి. మీ సన్నిధిని వచ్చిన దేవా మీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభాతం మీ బిడ్డల ప్రభాతం మీ పరీక్షలో ప్రభావితమే మీరు బలముగా వాడుకోవాలి. ప్రతి 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 ఒక్క వాటిలో మీరు ఆలోచించి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. కుటుంబస్తులు దీవించి యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ స్తుతి చెప్తాం, అందరూ స్తుతి చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో నాయన మరి సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి కృప అభిషేకాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించగల మనసుతో ఉన్నాం. ఈ వాక్యము సెలవిస్తుంది, సర్వలోకాన్ని సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులను నాకు శిష్యులుగా మార్చండి. ఇచ్చిన కాలమును బట్టి తండ్రి ఇదిగో సమయంలో ప్రభా సహోదరుడు దానియేలు నా తండ్రి మీ సేవకునిగా నేను ప్రతిష్ఠించబోతున్నాను. మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. వ్యస్తాన్ని చాపండి నాయన, నీకు స్తోత్రం. ఇదిగో మరి సమయంలో సహోదరుని ఆయన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ సహోదరుని నీ సేవకునిగా ప్రతిష్ఠిస్తున్నాం. అందరూ స్తోత్రం చెప్తాము. స్తుతి 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 ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా.
దినము నుంచి నీ బిడ్డలు నీ చేతిలో ఒక ఘనమైనటువంటి పాత్రగా సాధనముగా సంఘానికి అనేకులకు ఆశీర్వాదకరముగా నీ మహిమ కలిగిన పరిచర్యలు తన మరణ పర్యాంతం వరకు ఎన్నటికీ నేను తిరిగి చూడకుండా సాగిపోన్నట్లుగా బలమైన అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను. దీవించండి, స్థిరపరచండి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరం అలాగే స్తుతి చేద్దాం. అందరూ స్తుతి చేద్దాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో మరి సన్నిధిలో సహోదరుడు యెహోయాను కూడా అయ్యా మీ సన్నిధిలో మీ సేవకునిగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మీ సేవకునిగా మేము ప్రతిష్ఠిస్తున్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఎదుట సన్నిధిలో ప్రభా సేవకులతో ఇది గురించి ఈ చిత్తానుసారంగా నామ మహిమాంతకరంగా మహిమ కలిగిన పరిచయం ముందుకు కొనసాగులకు సహాయం నడిపించి నడిపించుకోవాలి. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది నుంచి ఇరువురు సంఘములో సేవకులుగా నడిపించబడుతురుగాక. అందరూ మోకరిస్తాం. చివరి ప్రార్థనతో ముగించుకుందాం. అందరూ మోకరిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రభు మన మధ్యలో ఈ కార్యక్రమానంతా ఆయన నామ మహిమాంతకరంగా జరిగించినందుకు అందరము చేతుల పైకి స్తోత్రం చెప్తాం. ప్రభు మనందరితో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రములు చెల్లిస్తాం. ప్రతి మాట ప్రతి ఉదయంలో స్థాపించబడిన స్తోత్రములు చెల్లిస్తాం. ఆయన సన్నిధిలో సేవకులుగా అభిషేకించబడినటువంటి ఆయన సేవకులను ఇది మొదలుకొని ప్రభాని చిత్తానుసారముగా నడిపించబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తాం. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రములు చెల్లిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని కొరకై స్తోత్రములు చెల్లిస్తాం. మన ప్రభు త్వరగా రాబోతున్నందుకై స్తోత్రములు చెల్లిస్తాం. మహిమ కలిగిన రాత్రులు మనకు సెలవుచ్చి పరలోకములకు పోతున్న నా స్తోత్రములు చెల్లిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దినము నీ సన్నిధానములో ప్రభా అభిషేకపు ప్రార్థన కూటాన్ని మీ నామ మహిమకరంగా మార్చినందుకు స్తోత్రములు. కూడి వచ్చిన మా అందరితో మీ వాక్య ప్రత్యక్షతల నుంచి మీరు మాట్లాడారు. అవును ప్రభు, అహరోను యొక్క సేవ పరిచర్య విధానాన్ని మా గమనానికి తీసుకొచ్చారు. వారికి మీరు యాజకత్వమును అనుగ్రహించింది మీ దయ చొప్పుని అని మాకు తెలియపరిచారు. అటువంటి దయను మేము పొందుకోవాలంటే అహరోను వలె సంతోషిస్తూ, అహరోను వలె శ్రమలలో నిన్ను స్తుతిస్తూ, ప్రభా నిన్ను ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, అహరోను వలె చిగురించి అనేకులకు మాదిరికరముగా బ్రతికించబడి అనేకులకు మాదిరికరముగా ఫలభరితమైన జీవితంతో ఉన్నప్పుడు మీ దయను పొందుకొని
అయ్యా అప్పగించేటువంటి పరీక్షలో నమ్మకంగా కొనసాగించబడతామని మాతో మాట్లాడారు. ఈ మాటలు ప్రతి హృదయంలో మీరు స్థాపించి నడిపించమని పెట్టుకుంటున్నాను. ప్రాముఖ్యంగా నాయన మీ సన్నిధిలో సేవకులుగా అభిషేకించబడినటువంటి సహోదరుడు దానియేలును మరియు నెహమ్యాను మరొక్కసారి మీ బలమైన హస్తాలకు అప్పగిస్తున్నాను. వారి తలల మీద చేతులు ఉంచండి నాయన, బలపరచని అభిషేకించండి నాయన. స్తోత్రాలు. ఇది వరకు నడిపించబడిన ఒక అనుభవం నాయన, నాటి నుండి ప్రభా నీ సన్నిధిలో మరి అన్నడు వెళ్ళని నవనూతనమైనటువంటి మీ మార్గంలో మీ ఆత్మ శక్తి చేత ఉపదేశపు క్రమములో సంఘములో ప్రభా నామ మహిమాంతకరంగా నడిపించబడినట్లుగా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. అవును, బలమైన ప్రార్థన ఆత్మను వారికి దయచేయండి, బలమైన అభిషేకములు దయచేయండి, ఉన్నతమైనటువంటి ప్రకటనలు ఇవ్వండి, కృపా వరములతో నింపండి ప్రభా. బిడ్డలు నాయన వాక్య ఉపదేశం చేస్తుండగా నీ సేవకులు అనేకులు మార్చబడాలి అయా, అనేకులు జీవితాలు కుటుంబాలు కట్టబడాలి. చేతుల నుంచి ప్రార్థిస్తుండగా అద్భుతమైన స్వస్థతలు జరగాలి. ఏ స్థలంలో అడుగు పెడుతున్నారు ఆ స్థలము అయా మీ నామమును బట్టి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఈ వరిగుండ ప్రాంతంలో ప్రభా ఓ బలమైనటువంటి పరిచర్యను వీళ్ళ ద్వారా మీరు జరిగించబోతున్నదలకై నిండు మనసుతో కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి నా తండ్రిని స్తోత్రం కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి వారి కుటుంబాన్ని దీవించండి. ఇంకా ఈ ప్రాంతాన్ని కదిలించండి, అనేకులు నడిపించండి నాయన. మంత్రిమంతా మీ ప్రజలతో కిక్కిరిసిపోతున్నట్టుగా రాబోతున్నాము మీరు నడిపించబోతున్నప్పుడు నిండు మనస్సుతో మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. ఇంతవరకు మీరు నడిపించినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా చివరిగా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రేమయు మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యుల సహవాసములు కాపుదల కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా ప్రభు సన్నిధిలో సేవకులుగా అభిషేకించబడిన సహోదరుడు దానియేలుకు నెహమ్యాకు సదాకాలము తోడేడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి దేవుని